వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపుర నియోజకవర్గ చిలమత్తూరు మండలం టేకులోడు అటవీ ప్రాంతంలో పోలీసులపై కత్తితో దాడి చేసిన గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడు కావడి నాగేంద్ర కేసులో గాయపడిన పోలీసులను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 2024లో టేకులోడులో అత్త కోడలిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో కావడి నాగేంద్ర ప్రధాన నిందితుడిని తెలిపారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుంటుండటంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడి చేశాడన్నారు. అటవీ ప్రాంతంలో గాలింపు సందర్భంగా సిఐ ఆంజనేయులుపై కూడా నిందితుడు దాడికి ప్రయత్నించాడని తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపి అనంతరం నిందితుడి మోకాలిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై జిల్లాలో 41 కేసులు, కర్ణాటకలో కలిపి మొత్తం 70 కేసులున్నాయని వెల్లడించారు. చట్టం ఎవరికి మినహాయింపు కాదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5,005/26 హిందూపూర్ వన్ టౌన్లో కూడా NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. A2, A3 వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు. మళ్ళీ A1 అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు. కాబట్టి మన అక్యూజ్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:15, 5:30 ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఈ తేకులోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్గా అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎనీవేస్ దాని ముందే మనం ఇంకా 3 టీమ్స్ని మనం అలర్ట్ చేసి ఎన్ రూట్లో ఉన్నారు. సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hours మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము, చూడడము అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock, 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సినది వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. సార్, ఇలా క్రిమినల్స్ పోలీసుల పైన దాడులు చేసి చట్టాన్ని చేతులు తీసుకుంటే ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు సార్ మీరు పోలీసులకి? అంటే ఏదైనా మనం ఏదైనా మన చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. మన చట్టాలని మన పోలీస్ చేతులు తీసుకోకూడదు. ఏదైనా క్రిమినల్స్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ చూసినప్పుడు దాదాపు 70 కేసెస్లో కూడా ఈ గ్యాంగ్ రేప్ కేసులో కూడా కోడలు as well as వాళ్ళు ఇద్దరిని కూడా రేప్ చేసిన వాళ్ళు ఈ వ్యక్తి ఉన్నారు. ఒక పర్వర్టెడ్ కైండ్ ఆఫ్ మైండ్. సో కొంచెం మనకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది, కొంచెం డేంజరస్ క్రిమినల్ అని చెప్పేసి. కాకపోయినా మిస్ అయ్యకూడదన్న ఉద్దేశంతో పాటు ఫస్ట్ మన కానిస్టేబుల్స్ వెళ్ళడము, కాకపోయినా ఫాలోఅప్ చేసి 2 టీం వెళ్ళడము, అటాక్ జరగడము, ఏదైనా మనం అకార్డింగ్ టు కోర్ట్, అకార్డింగ్ టు చట్టమే వెళ్ళాలి. కాబట్టి మన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఒక ఫైర్ చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా చట్ట ప్రకారము ఆ వ్యక్తికి ఆల్రెడీ ట్రయల్ చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా ట్రయల్ స్టార్ట్ అయింది. కాబట్టి చట్ట ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష పడడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్.